పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములు, ముఖ్యంగా గత వారములో చేసినటువంటి అన్ని ఉపకారములను తలంచుకొని ఈ విశ్రాంతి దిన పండుగ దిన పూజా బలిని దేవునికి కృతజ్ఞతగా సమర్పించుకుందాం. మరొకసారి మన యొక్క మానవ తత్వము ఎలాంటిదో తెలియజేయబడుతుంది పేతురు గారి ద్వారా. పేతురు గారిలో ఉన్నటువంటి నూతన ఆదాము, పాత ఆదాము, నూతన ఆదాము స్వభావము, పాత ఆదాము స్వభావము, మనలో ఈ రెండు ఉంటాయని మరొకసారి పేతురు గారి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనలో ఈ ఆదాము, పాత ఆదాము స్వభావము, నూతన ఆదాము స్వభావము రెండు కూడా ఉంటూ ఉంటాయి మనలో. అయితే ఏ స్వభావాన్ని మనం ఎక్కువగా పెంచి పోషించుకుంటున్నామో అది మన మీద ఆధారపడి ఉంటుంది. మరి క్రీస్తును పోలి జీవిస్తామో ఆదామును పోలి జీవిస్తామో అది మన ఇష్టము. మరి మనము క్రీస్తును పోలి జీవించాలని అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఆయన పోలి జీవించడానికి కాల సహాయం కొరకు ప్రార్థించుకుంటూ ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ, చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ, బాప్తిజము ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట. బాప్తిజపు ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట. చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ, నించు మా పైన పవిత్ర జలమీవేళ. ఆది పాపమలినమంతా తొలగద్రోసిన జలములివి, ఆది పాపమలినమంతా తొలగద్రోసిన జలములివి. బాప్తిజపు నీటి ద్వారా
దేవుని బిడ్డలమైనాము. బాప్టిజము నీటి ద్వారా దేవుని బిడ్డలమైనాము. దేవుని బిడ్డలమైనాము. చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ. చిలకరించు మా పైన పవిత్ర జలమీ వేళ. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria. Glory, glory, gloria. మహోన్నతమునా దేవునికి మహిమా ఘనత స్తోత్రము. భూలోకములో మనుజులకు శాంతి సమాధానానందము. మహోన్నతమునా దేవునికి మహిమా ఘనత స్తోత్రము. భూలోకములో మనుషులకు శాంతి సమాధానానందము. గ్లోరీ గ్లోరీ గ్లోరియా. Glory, glory, gloria. ఏలిన వారు మీరొక్కరే, మహిమగల ప్రభు. మీరొక్కరే. పరలోకములోకమంతటిని సృష్టించినది మీరొక్కరే. త్రిత్వైక నామము మీరొక్కరే, పావన జనకులు. మీరొక్కరే. విశ్వమంతటిని ఒకే మాటతో సృష్టించినది మీరొక్కరే. Glory, glory, gloria. Glory, glory, gloria. లోకరక్షకుడు మీరొక్కరే, మహోన్నతులు ప్రభు. మీరొక్కరే. పితగుడి ప్రక్కన కూర్చుని ఉన్న రాజుల రాజు మీరొక్కరే. దేవుని వాక్కు మీరొక్కరే, జీవాహారం. మీరొక్కరే. సకల పాప పరిహారార్థం బలి అయిన క్రీస్తు మీరొక్కరే. Glory, glory, gloria. Glory, glory, gloria. పరిశుద్ధులు ప్రభు. మీరొక్కరే, పరమ పవిత్రులు. మీరొక్కరే.
శ్రీ సభ సంగమునంతటిని నడిపించినది మీరొక్కరే. కార్య సాధకులు మీరొక్కరే ప్రియ తండ్రి ప్రేరణ మీరొక్కరే సకల భాషలలో మాట్లాడే శక్తినిచ్చునది మీరొక్కరే. Glory, glory, gloria. Glory, glory, gloria. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమతో మమ్ము ఆదరించు ఓ సర్వేశ్వర, మీరు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము మీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పెట్టండి. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 32 మరియు 40-41 వచనములు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 32 మరియు 40-41. అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేము నందంతటను మీ బోధనలను వ్యాపింపజేసిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారా అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమించుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి
అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసునామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీవినా దైవమని, నీవినా దీవెనని, నీవినా శక్తి అని, నీవినా ఉత్తానమని, నీ వాక్యే నాకు నిత్య జీవమిచ్చునని, నీ వాక్యే నాకు నిత్య జీవమిచ్చునని. పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. రెండవ పఠనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 14వ వచనము నుంచి 11వ వచనము నుంచి 14వ వచనం వరకు. దర్శన గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి 14 వరకు. నేను మరలా చూచి తిని, కోట్లాది గల దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూను నిలుచుండి ఇట్లు బిగ్గరుగా పాడిరి.
చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. త్రిలోకములందలి ప్రతి జీవిని, జలచరములను అన్నింటినీ, సృష్టి అందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి: సింహాసనమునకును గొర్రెపిల్లకు స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతమగునుగాక. ఆ 4 జీవులను ఆమేన్ అని సమాధానమొసగెను. పెద్దలు సాగిలపడి పూజించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధము ఏదనగా, సీమోను పేతురు, దిదిమనబడు తోమా, గలీలియాలోని కానా నివాస్యగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలకగా, వారు కూడా మేమును మీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవను ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా,
మీ వద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలలను వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుడిచి వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని విన్నంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రారంభంలో చెప్పినట్లు మనలో పౌలు గారు చెప్పిన మాట, మనలో ఎప్పుడూ కూడా పాత ఆదాము, మన ఆది తండ్రి ఆదాము, అలాగే నూతన ఆదామైన క్రీస్తు ఇద్దరు మనలో ఎల్లప్పుడూ ఉంటారనేది మరొకసారి మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయము. అంటే కొన్నిసార్లు మంచి విశ్వాసం చూపిస్తాం, మంచి క్రియలు చేస్తాం, చాలా బాగా ఉంటాం. కానీ ఒక్కోసారి మరుక్షణంలోనే మన ఆలోచనలో, మన క్రియలలో, మన పనులలో, మన స్వభావములో వేరే విషయం కూడా కనపడుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి విషయమని మనకు అర్థమవుతుంది. మొదట మనము పేతురు గారిని తీసుకుంటే, పేతురు గారి యొక్క స్వభావము, పేతురు గారి యొక్క తీరుతెన్నులు, ప్రవర్తన మనకు చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. పేతురు గారు 2 దర్శనాలు అయిన తర్వాత, యోహాను సువార్త ప్రకారము 2 దర్శనాలు అయిన తర్వాత ఆయన యెరూషలేము నుండి అలా తన సొంతూరైనటువంటి బెత్సైదాపురానికి వెళ్ళారు. ఆయన ఒక్కడే కాదు, మిగిలిన దాదాపు ఆ బెత్సైదాపురం నుంచి 60 మంది ఉన్నారు. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఏమి జరిగింది? ప్రభువు 2 దర్శనాలు ఇచ్చారు. మరి ఎందుకు మళ్ళా వీరు సొంత గ్రామానికి వెళ్ళారు? ఆయన ఏం చెప్పారు? యేసు ప్రభు వారికి దర్శనమిచ్చి చెప్పినటువంటి మాట ఏమిటి, వీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. వారు మరలా, పేతురు గారు మరలా పాత వృత్తికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన మొట్టమొదట చేపలు పట్టేవాడు. ఆయన వృత్తి ఆ చేపలు పట్టుట. మరి యేసు ప్రభు ఆయనకి ఇంకొక పని అప్పచెప్పారు. ఇక నుండి నీవు నీవు చేపలు పట్టువాడిగా గాక మనుషులను పట్టువాడిగా ఉండాలి అని ఆయన తెలియజేశారు, ఆయనకు ఆజ్ఞనిచ్చారు. ఇదిగో నిన్ను నాయకునిగా కూడా నియమిస్తున్నా, నీ సంఘం మీదట నీ మీద నా సంఘమును నిర్మిస్తున్నానని చెప్పి ఉన్నారు. మరి ఏమైంది ఇదంతా ఏమైంది అనేటటువంటి విషయాలు మనం పరిశీలించినప్పుడు, మొదట మనం ఈ యొక్క శిష్యులందరూ కూడా అన్నీ విడిచిపెట్టి, ఆ వృత్తిని విడిచిపెట్టి, ఆ పడవలు, చేపలు, ఆ యొక్క వలలు, తల్లిదండ్రులను, కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన వెంట నడిచారు.
మరి ఏమైంది ఇప్పుడు? పేతురు గారిలో ఉన్నటువంటి ఈ రెండు స్వభావాలు మనకి చాలాసార్లు స్పష్టమవుతూ ఉంది. ఉదాహరణకు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసుకుంటే అక్కడ మనకి రెండు సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. మొదటి సంఘటన, నేను ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు ఏం చెప్పారు? నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తు అని గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడు. ఒక వాస్తవాన్ని ప్రకటించాడు. ఒక సత్యాన్ని, పరమ సత్యాన్ని, దైవ రహస్యాన్ని ఆయన ప్రకటించాడు. కానీ మరుక్షణంలోనే ఏమంటున్నారు? నేను యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ పెద్దల చేత ప్రధాన అర్చకుల చేత చంపబడాలన్నప్పుడు యేసు ప్రభును పక్కకు తీసుకొని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఆయనకు బుద్ధి చెబుతూ ఉన్నాడు. బుద్ధి లేనివాడా, ఇలాంటి మాటలేమిటి? ఇలాంటివి నీవు జరగకూడదు. నీవు సజీవ దేవుని కుమారుడవు, నీవు చనిపోవటం ఏంటి? నిన్ను వాళ్ళు హింసించటం ఏమిటి అని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. మొదట నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అన్నప్పుడు ప్రభు పేతురు గారిని చాలా మెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఈయనలో ఉన్నటువంటి ఇంకో స్వభావము కనపడిందో, అంటే రెండవ స్వభావం ఏమిటి? క్రీస్తుకు వ్యతిరేకమైన స్వభావము. క్రీస్తు ప్లాన్కి, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకమైనటువంటిది. అది ప్రకటించినప్పుడు చీపో సైతాన్ అన్నాడు. చూడండి, అక్కడ ఒక ప్రక్క గొప్ప విశ్వాసము, గొప్ప ప్రకటన, గొప్ప మనస్సు. వెంటనే రెండవ ప్రక్క సైతాను గుణము, మొదటి ఆదాము గుణము. ఇది జరగకూడదు, ఇలాగ జరగకూడదు, ఇలా కాదు ఆలోచించవలసింది. నీవు చావటం ఏమిటి? నీవు శ్రమలు అనుభవించటం ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆ విధంగా పేతురు గారి గుణం మనకు కనపడుతుంది. అని మీకు తెలిసిన విషయాలే మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకోసారి మనం చూస్తే ఏమంటున్నాడు పేతురు? ఎవరు ఏమైనా నీ కోసం మరణించాల్సి వచ్చినా, నీ కోసం నా ప్రాణము ధారబోయాల్సి వచ్చినా నేను నిన్ను కాదనను అన్నాడు. ఎంతో సమయం గడవలేదు. ఏమని? ఆయన ఎవరో నేను. ఇది పేతురు గారి యొక్క స్వభావము. ఇక్కడ మరలా ఉత్థానమైన తర్వాత కూడా ఆ ప్రభు వారికి సెలవిచ్చారు, అధికారం ఇచ్చారు. ఇదిగో ఆయన వారి మీద పవిత్రాత్మను ఊది, పవిత్రాత్మనిచ్చి, ఇదిగో మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయని వారికి గొప్ప వరాన్ని, గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ ఏం జరుగుతుంది? ఇదిగో మళ్ళా వెళ్ళిపోతున్నాడు, చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను పక్కన పెట్టి తన పనికి వెళుతూ ఉన్నాడు. పాత వృత్తికి వెళుతూ ఉన్నాడు. ఇంకా పేతురు గారి గురించి మరొక కథ ప్రచారములో ఉంది. అది అంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఇంకొక కథ కూడా మీకు తెలిసే ఉండవచ్చును. రోము నగరములో ఏద హింసలు ఎక్కువవుతూ ఉంటే ఆ రాజు రోమా రాజులు ప్రజలని, క్రైస్తవులని హింసిస్తూ ఉంటే పేతురు గారు భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోపల ప్రభు ఎదురొచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడట, ఇదిగో నేను నీ కోసం మరలా మరణించడానికి వెళుతున్నాను అన్నాడట. అప్పుడు పేతురు గారు గుర్తించి మరలా వెనకకు వెళ్ళి వేదసాక్షి మరణించారని. అంటే ఇక్కడ పేతురు యొక్క గుణము, పేతురు గారు ఒక విధంగా మనందరికీ కూడా ప్రతీకగా ఉన్నాడు. అసలైన మానవుడు,
మానవులుగా మనలో ఉండేటటువంటి రెండు స్వభావాలు, ఒక ప్రక్క ఎంతో ఉదాత్తమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది, గొప్ప విశ్వాసము, గొప్ప నమ్మకము, గొప్ప ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి మంచి పనులు చేయటము, ఇలాంటివన్నీ ఒక ప్రక్కన ఉంటున్నాయి. కానీ రెండవ ప్రక్కన మనకు పిశాచి గుణాలు. రెండవ ప్రక్క చీపో సైతాన్ అన్నాడు ప్రభు. ఈ చీపో సైతాన్ అనేటటువంటిది పేతురు గారి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా ప్రభు ఎన్నోసార్లు అని ఉంటారు. మనం గుర్తించకపోవచ్చేమో, కానీ ఒక ప్రక్క ఇదిగో నా ప్రియమైన సేవకుడవు, నా ప్రియమైన కుమారుడవు, నా ప్రియమైన శిష్యుడవు, నా ప్రియమైన అనుచరుడవు అని ఒక ప్రక్క అంటూనే మరో ప్రక్క కూడా బహుశా చాలాసార్లు మనల్ని అని ఉండవచ్చును. ఇదిగో పో సైతాను. మరి ఒక ప్రక్క క్రీస్తు తత్వము, రెండవ ప్రక్క సైతాను తత్వము. ఇది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనము చాలా మంచి పనులు చేస్తూనే ఉంటాం, మంచిది. కానీ అదే సమయంలో మన ఆలోచనలలో, మన క్రియలలో, మన మాటలలో రెండవ ప్రక్క కూడా కనిపించడము, ఇది మానవులందరికీ ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మనము రోమాపత్రిక 7వ అధ్యాయములో మనము చూసినట్లయితే అక్కడ పౌలు గారు ఈ యొక్క స్థితిని చాలా చక్కగా వర్ణించారు. ఏమని? ద్వంద్వ ప్రవృత్తి, మనలో ఉండేటటువంటి ద్వంద్వ ప్రవృత్తి. అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే రెండు నాలుకలు. ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట. ఇంకా ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. నిన్న మొన్న చాలా వీడియోలు మన వాళ్ళు ఒకప్పుడు ఏమన్నారో, ఇంకొకప్పుడు ఏమన్నారో, ఒకరి గురించి ఒకప్పుడు ఒకరు ఏమన్నారో, మళ్ళీ అదే వ్యక్తుల గురించి మళ్ళా కొన్నిసార్లు ఏమన్నారో, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. సరే, మనకు పౌలు గారు చెప్పిన మాటలు మనం చూసినట్లయితే ఆయన 7వ అధ్యాయం 10వ వచనము, నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు, ఏలయనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయుదును. అలాగే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. కొన్నిసార్లు మనకి మంచి చేయాలని ఉంటుంది, చేస్తాం. కానీ కొన్నిసార్లు మనకు మంచి చేయాలని ఉన్నప్పటికీ చెడునే చేస్తామని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మనకున్నటువంటి ద్వంద్వ ప్రవృత్తి, అంటే డబుల్ టంగ్, రెండు పద్ధతులు, రెండు విధానాలు, ఒకసారి ఒకలాగా మరొకసారి మరొకలాగా. ఈ మనకు కనపడుతున్నటువంటి విషయాలు చాలాసార్లు ఇది మనలో ఉన్నటువంటి పద్ధతి. అలాగే కనుక పేతురు గారు అదిగో వెళ్ళిపోతూ ఉన్నారు, మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇది మనము గమనించవలసినటువంటి విషయము. బహుశా ఆలయంలో ఒకలాగా, ఆలయం బయట ఒకలాగా మనము ప్రవర్తించడం కూడా మనందరికీ సుపరిచితమే. అందరము చేస్తున్న మాట అది. ఆరని వీరని ఎవరిని మనము వేలెత్తనక్కర్లేదు, కానీ అందరము చేసే పని అదే. కాకపోతే పేతురు గారు ఎప్పటికప్పుడు తన యొక్క స్థితిని తెలుసుకొని పరివర్తనము చెందుతూ ఆయన మనసు మార్చుకుంటూ తనలో ఉన్నటువంటి ఆ సైతాను ప్రవృత్తిని అణగద్రొక్కుతూ క్రీస్తు తత్వాన్ని ఆయన అలవాటు చేసుకున్నాడు. చివరికి క్రీస్తు కొరకు మరణించి ఉన్నాడు. పేతురు గారి మాటల్లో బహుశా ఈ అనుభవంతో ఆయన బహుశా ఒక మాట అని ఉంటారు. అదేమిటంటే,
కుక్క కక్కిన దానికి మరలా వెళ్తుందని. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కుక్క కక్కి మళ్ళా తింటుంటుంది. మరి ఇది ఎవరు చేయరు, ఒక కుక్క మాత్రమే చేస్తుంటుంది. అందుకే పేతురు గారు బహుశా తాను విడిచిపెట్టిన దాన్ని మరలా ఆయన చేయటం అనేటటువంటిది అక్కడ మనకు కనపడుతుంది. అందుకే ఆయన ఆ మాట అని ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఈ విధంగా మనలో ఉన్నటువంటి 2 స్వభావాలను మొట్టమొదట మనం గుర్తించాలి. మనం ఎల్లప్పుడూ సాధారణంగా మనము మనము గొప్పగా ఎంచుకోవటం, మనలో ఉన్న మంచిని మనము గుర్తించటము మంచిదే. మనలో ఉన్న మంచిని మనము గుర్తించాలి, అంగీకరించాలి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే గురువింద గింజలాగా ఉండకూడదు. మనం చాలాసార్లు వింటాం మాట, గురువింద గింజ అంతా బాగానే ఉంది, అంతా ఎర్రగానే ఉంది. కానీ మనము ఈరోజు మన సమస్య ఏమిటంటే, మనందరి సమస్య ఏమిటంటే, మనలో ఉన్నటువంటి లోటుపాటులను, తప్పులను, బలహీనతలను మనము అంగీకరించకపోవటము. మనలో మంచి ఉంది కాదనం, కానీ మనలో లోటుపాట్లు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. పౌలు గారు గుర్తించారు. ఇదిగో, నేను చేయాలనుకున్న మంచిని చేయలేకపోతున్నాను, నేను వద్దనుకున్నటువంటి చెడునే చేస్తున్నాను అని పౌలు గారు అంగీకరించి చివరికి ఏమంటాడు, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను కాపాడగలిగిన వాడు ప్రభు ఒక్కడే అంటాడు. మొట్టమొదటి మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియులారా, ఇది మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు కనిపిస్తుంది. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ సమరియా స్త్రీని కలుసుకున్నప్పుడు ఆ స్త్రీని నెమ్మదిగా ఆయన అడిగిన జలమేమిటి? ఆనాడు ఆయన అడిగినటువంటి నీరు కేవలం ఆ బావిలోని నీరు మాత్రమే కాదు. ఆనాడు ఆయన అడిగినటువంటిది ఆమె నుండి జలము. ఏమిటా జలము? తనను గూర్చినటువంటి జ్ఞానము, తానేమిటో తెలుసుకునేటటువంటి జ్ఞానము. కాబట్టి మన గురించినటువంటి మనకి వాస్తవమైనటువంటి మన జ్ఞానము, మన గురించి మనకు ఒక వాస్తవము. పూర్తిగా మనము కొంతమంది పూర్తిగా ఇంకెందుకు నేను పనికిరాను, నా అన్ని తప్పులే, నా అన్ని పాపాలే, అది తప్పే. నేను అంతా నాలో పుణ్యం, ఇంక నాలో ఏ లోటు లేదు, ఏ పాపము లేదు, ఏది అనుకోవటము తప్పే. కాబట్టి యేసుప్రభు ఏం చేశారు? నెమ్మదిగా ఆమెను తన గురించి తాను తెలుసుకునే విధంగా నెమ్మదిగా సాత్వికంగా ఆమెకు అది నేర్పించారు. నెమ్మదిగా ఆమె తనను తాను గుర్తించింది, తన పాపాన్ని గుర్తించింది, తన పాపపు స్థితిని గుర్తించింది. అప్పుడు ఎక్కడ నాకు నిష్కృతి, నా పాపానికి ఎక్కడ నిష్కృతి, నా పాపానికి ఎక్కడ పరిహారము? ఇక్కడ గెరేజేం పర్వతం మీదనా, లేక అక్కడ యెరూషలేములోనా అని ప్రభువుని ప్రశ్నించింది. ఆమె తెలుసుకుంది కాబట్టి, తన పాపపు స్థితిని గుర్తించింది కాబట్టి, అదిగో ఆమె రక్షణ పొందింది. లేక కనీసం ప్రభుని ఒక మెస్సియాగా అంగీకరించింది, ఆయన గురించి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. తన మామూలు దప్పిక, మామూలు అవసరం అన్నీ మర్చిపోయింది. కడవ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి జనాలకు చెప్తూ ఉంది. కనుక ఈరోజు మనకి సెల్ఫ్ రైచెస్ ఫరిజేయులు, ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు ప్రభువుని అంగీకరించలేకపోయారు? ఎందుకు వారు ప్రభువుని అడుగడుగునా తిరస్కరించారు? ఎందుకు వారు ప్రభువుని అడుగడుగునా ఎదుర్కొన్నారు? చివరికి ఆయన చావుకి కారణం ఎవరు? ఈ పుణ్యాత్ములు, నీతిమంతులు.
ఎవరయ్యా ప్రభు చావు కారణం అంటే రోమా సైనికులు కాదు, పిలాతు కాదు, హెరోదు కాదు. ఎవరు? ఈ ధర్మశాస్త్ర బోధకులు, అతి నీతిమంతులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులు. నిజంగా వారు నీతిమంతులే, ధర్మశాస్త్రం ప్రకారం అందులో అనుమానం లేదు. కానీ వారు అంతకు మించిన నీతి ఉంది అనే విషయాన్ని, వారిలో ఉన్నటువంటి లోటుపాటులను వారు గమనించలేదు. ప్రభువు చెప్పారు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, ఇదిగో వితంతువులను దోచుకుంటున్నారు, ఇదిగో మీరు డాంబికల వలె వీధుల్లో ప్రార్థనలు చేస్తున్నారు, ఇదిగో మీరంతా కూడా షో చేస్తున్నారు అని వారిని హెచ్చరించాడు ప్రభు. వారిలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపించాడు. అయినా సరిదిద్దుకోలేదు. ఆ స్వార్థముతోటి, ఆ స్వయం నీతితోటి వారిని ప్రభుని నాశనం చేసి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరొకసారి పేతురు గారిని మనం స్మరించుకుంటూ, పేతురు గారు మరలా పాత వృత్తికి వెళ్ళటము. యూట్యూబ్లో కొన్ని ప్రసంగాలు వింటూ ఉంటాను నేను, మీరు కూడా వినొచ్చు. చాలామంది ఇంగ్లీష్లో, తెలుగులో ప్రతి వారం ప్రసంగాలు చెప్తుంటారు. మన మనోజ్ ఫాదర్ గారు, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి మనోజ్ ఫాదర్ గారు ప్రసంగం విన్నాను. ఒక మాట అంటాడు ఆయన, ఈ 40 రోజులు కొన్ని త్యాగం చేశారు. మరి నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన అన్నమాట ఏంటంటే, ఈ 40 రోజులు ఆడవాళ్ళట సీరియల్ చూడటం మానేశారట. నిజమో కాదో నాకు తెలియదు, ఆయన చెప్పిన మాట. 40 రోజులు అవగానే మొత్తం సీరియల్స్, 40 రోజులు రోజులది ఇప్పుడు రాజాన్యం. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు, 40 రోజులు మందు మానేశారు. కొంతమంది 40 రోజులు మందు మానేశారు, తర్వాత ఈ 40 రోజులు కలిపి కొట్టారట. అలాగే మనకు కూడా మనం గమనిస్తే కొన్నిసార్లు మనం చేసే పనులు చాలా మంచి పనులు ఉంటాయి. మరి నా ప్రసంగం విని ఎవరు మారు మనసు పొందరు, నా ప్రసంగం ఎవరికి నచ్చదు, కానీ అది పక్కన పెడితే, ఇప్పుడు మీరు కొన్నిసార్లు కూటాలకు వెళ్తారనుకోండి, ఎవరో మంచి ప్రసంగం చెప్పారనుకోండి, ఏమనిపిస్తుంది? అబ్బా, నేను ఇది విడిచిపెడతాను, నేను ఇలాగ ఉంటాను, ఇంకా ఇలాగ ఉండను, ఇదిగో క్రొత్త జీవితం, ఇదిగో నేను ఈ పాత అలవాటు మానేస్తాను, నేను ఇక నుంచి చక్కగా ఉంటానని ఒక నిర్ణయాలు, రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. మా గురువులు, అమ్మగారులు రిట్రీట్ చేస్తుంటారు సంవత్సరానికి ఒకసారి, ఒక వారం 10 రోజులు. ఆ రిట్రీట్లో మాకు చెప్పినప్పుడు, పాదలు చెప్పినప్పుడు మాకు కొన్ని ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటాం. ఏంటని? ఇదిగో ఇది చెయ్యకూడదు అని, ఇలాగ చెయ్యాలి అని. ఆ రిట్రీట్ అయిపోద్ది, వచ్చేస్తాం, కొన్నాళ్ళు పాటిస్తాం, ఆ తర్వాత మళ్ళీ పాత పాటే, పాత పాటే. ఇది మనకి ఉండేటటువంటి. అలాగే మీరు కూడా బహుశా ఎప్పుడైనా ఎవరి ప్రసంగమైనా విని, ఏదైనా బైబిల్ వాక్యం చదివినప్పుడు కానీ, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఇదిగో బాగా ఉండాలి, లేక ఈ అలవాటు మానేయాలి, ఈ పద్ధతి మానేయాలి, ఈ స్వభావం మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆ తర్వాత ఉండదు. ఇగో రోజు ఇక నుంచి నేను దేవుని వాక్యం చదువుతానని ఒక ఆలోచన పెట్టుకుంటాం. కొన్నాళ్ళు చదువుతాం, తర్వాత బైబిల్ని చక్కగా మడతపెట్టి అటకలో పెట్టేస్తాం. ఇలాగ ఎన్నో ఉన్నాయి. మనకు ఆ మధ్య అమ్మాయిలు పూసాయనికి వచ్చారు, అయిపోయింది 4 రోజులకి. ఇవాళ పిల్లలు లేకపోయినా, ఇంకా బోర్డింగ్ పిల్లలు లేకపోయినా, ఇంక ఇప్పుడు ఎవరు రారు, ఆడరారు, మగరారు. అవి మన పని కాదు, మనకు అవసరం లేదు. పెద్దలు కూడా ప్రోత్సహించరు. ఏమంటే స్కూల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, రండి. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు సంసారం చదువుకుంటారు కదా,
ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళే కదా సంసారం నడిపిస్తారు. అలాగే ఇక్కడ మనకు మగ్గాడిద లేనప్పుడు ఆడవాళ్ళు రావాలి, పూసాయాలకి వీటికి రావాలి. మగవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఇలాగా అన్నీ కొన్ని ముఖ్యంగా మనకేంటి ఆంధ్రులు చెప్పండి, ఆరంభ సూర్యులు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటే పేతురు గారిలాగే మనం కూడా మొదట చాలా చాలా ఉత్సాహంగా ఉంటాం. అందులో నేను ఒకనే లే కానీ మనము పేతురు గారిలాగా ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మనలో ఉన్నటువంటి పాత ఆదాము నూతన ఆదాము ఎల్లప్పుడూ పక్క పక్కనే ఉంటారు. మనలో ఆ రెండు గుణాలు ఉంటాయి, రెండు స్వభావాలు ఉంటాయి. ద్వంద్వ ప్రవృత్తి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రెండు మనకు ఉన్నాయి. కానీ మనం ఏమిటంటే మనలో ఉన్న మంచిని మనం ఎంతగా అంగీకరిస్తామో మనలో ఉన్న చెడును లోటును లోపాలను కూడా అంతగా మనం అంగీకరించినప్పుడే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే నేను చేసింది తప్పు కాదు, నాలో ఏ తప్పు లేదు, నేను ఇంక మార్చుకోవాల్సింది ఏమీ లేదు, నాలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను అంతా మారిపోయాను ఇంకంతే. ముఖ్యంగానట 40 సంవత్సరాలు దాటితే ఈ 40 సంవత్సరాల లోపల మనం నేర్చుకుంటామట. ఏదైనా ఎవరైనా చెబితే వింటామట, నేర్చుకుంటాము. నెమ్మదిగా ఏమవుతుందిక స్థిరపడిపోతూ ఉంటాం. జీవితంలో లోకములో స్థిరపడిపోతూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇంకా మనం ఒక స్టాండర్డ్ అయిపోతాం. ఇక అక్కడి నుంచి ఇంక నేర్చుకోవడానికి ఏమీ లేదనుకుంటాం, మారడానికి ఏమీ లేదనుకుంటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, చిట్ట చివరి వరకు పేతురు గారు ఇక లాస్ట్లో కూడా రోము నుండి పారిపోతూ ఉన్నాడట. మరలా ప్రభు ఎదురయ్యి, ఇదిగో నేను నీ కోసం మరణించడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు మరలా పేతురు గారు మనసు మార్చుకొని మళ్ళా రోము నగరానికి వెళ్ళి మరణించారట, మరణానికి అంగీకరించారు. కనుక ఇదిగో మనము 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, ఎల్లప్పుడూ ఇంకా మనకి 8 అయిపోయింది. మనకి ఇంకా ఉండే స్వభావం ఏంటంటే ఏజ్ పెరిగే కొంది, వయస్సు పెరిగే కొంది శాదస్తాలు ఎక్కువ అవుతాయట. మరి నాలో కూడా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ ఉండొచ్చు. శాదస్తాలు పెరిగిపోతాయట. ఈ ముసలికి చాలా శాదస్తం అంటుంటారు. మనకి వయసు పెరిగే కొంది ఏంటా శాదస్తం అంటే, నేను ఎప్పుడో 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలాగున్నానో ఈ 70 సంవత్సరాల వయసులో కూడా అలాగే ఉండాలనుకోవటం. అది మంచిదేనా? ఆనాడు తెలిసి తెలియక ఏదో రకంగా ఉన్నాం. ఈరోజు మనకు పంచతంత్రం అనే దాంట్లో ఉంటుంది, వయసు మీరిన వాడు కాదు, బుద్ధి కలిగిన వాడు. కాబట్టి కొన్నిసార్లు మనకేంటంటే ఇంకా ఇంత వయసు వచ్చింది, నాకు అన్నీ తెలుసు, నేను ఈ వాచాలత్వం ఎక్కువైపోతుంది, ఇంక ఆపేస్తాను, ఎక్కువైపోద్ది అనమాట. కాబట్టి ఈ శాదస్తాలు మన అందరిలో కూడా ఉంటాయి, అవి గమనించుకుందాం. మనలో ఉన్న శాదస్తం ఏంటి? కాకపోతే ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే ఇది శాదస్తము, ఇది తప్పు, ఇది లోటు, ఇది నా లోపమని మనం గ్రహించలేము. అది వచ్చినటువంటి ప్రాబ్లం. ఈరోజు అనేక మందికి వచ్చినటువంటి ప్రాబ్లం అదే. కాబట్టి మనకి ఎప్పుడు ఇతరుల తప్పులే కనపడతాయి కానీ మన లోపాలు మనకి కనిపించవు. కాబట్టి ఈరోజు మరొకసారి పేతురు గారు ఆయన అక్కడే కాదు, చెడ్డ కోతి వనమెల్లా చేర్చినట్టు ఇంకా 10 మందిని అంటేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఏదేమైనా ఎంతవరకు ఆ దేవుని వాక్యం మనలో ఫలిస్తుందో అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం ఈరోజు మరొకసారి
మనము పేతురు గారి యొక్క స్వభావాన్ని, పేతురు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినప్పుడు ఆయనలో ఒక ప్రక్క చాలా మంచి విషయాలు ఉన్నాయి, అలాగే ఆయనలో లోటుపాట్లు ఉన్నాయి. ప్రభువు ఆయనకు తెలియపరిచి విడిచిపెట్టకుండా ఆయన వెంటబడి ఆయనను మరలా పునరుద్ధరిస్తున్నారు, ఆయన మళ్ళా బలపరుస్తున్నారు. ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన వెంటబడి ఆయనకు మళ్ళా జ్ఞానోదయం కలిగించి మళ్ళా కార్యోన్ముఖులను చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా శిష్యులందరూ కలిసి ఇదిగో మళ్ళా దైవరాజ్య ప్రచారానికి, మనుషులను పట్టుకోవటానికి బయలుదేరుతూ ఉన్నారనే విషయం మనం గుర్తిద్దాం. ఏదేమైనా ఈరోజు మనం ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మనలో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న చెడుని, లోటుపాట్లు మనం గుర్తించడానికి ప్రయత్నిస్తే మనకు రక్షణ, మనకు మేలు, మన చుట్టూ ఉన్న వారికి మేలు. అంతేగాని గురువింద గింజలాగా నాలో ఏ లోటు లేదనుకుంటే మన రక్షణను మనమే పోగొట్టుకుంటున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపల మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవదేవుడు మనకు చేసిన మేలులను, ఉపకారములను తలంచుకొని కృతజ్ఞతా భావముతో ఇంకా మనకు కావలసిన వరముల కొరకై, దీవెనల కొరకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచు ఈనాడు ఇక్కడ చేరిన మీ బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా కుటుంబాల్లో మీ శాంతి, సమాధానములు, ఐరారోగ్యములు దయచేయండి తండ్రి. మేము చేయి పనులను దీవించండి తండ్రి. మేము మాలో ఉన్న మంచిని ఎంతగా గుర్తించుకుంటామో, మాలో ఉన్న మంచిని మేము ఎంతగా పోడుకుంటామో, అలాగే మాలో ఉన్నటువంటి చెడును కూడా, లోపాలను కూడా మేము గ్రహించుకొనగలిగినట్లుగా మాకు సహాయమును దయచేయండి. దేవా, పేతురు గారి వలె మేము అనేక సార్లు మీ యొక్క మహిమను ప్రకటిస్తూ ఉన్నాము, మీ నామమున గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాము. అదే సమయంలో మేము మరలా మీకు వ్యతిరేకమైన పనులు, మీకు వ్యతిరేకమైన భావాలు కలిగి జీవిస్తూ ఉన్నాము. దేవా, మమ్ము కరుణించి మీ ఆత్మను మాకు ప్రసాదించి, దేవా, మేము మా లోటుపాట్లను గుర్తించుకొని, అంగీకరించి, సవరించుకొని చివరకు పేతురు గారి వలె ధన్య జీవితము, ధన్య మరణం పొందినట్లుగా మాకు సహాయమును దయచేయండి తండ్రి. దేవా, ఎల్లప్పుడూ మాలోని ఈ పాత ప్రవృత్తిని తొలగించి మాకు నూతన మనస్తత్వమును, నూతనత్వమును దయచేయమని మనవి చేసుకొనిచున్నాము. దేవా, ఇంకా ఈనాడు ఇక్కడ చేరినటువంటి మీ బిడ్డల్లో ఇంకా ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలియని ప్రభువా, మీరే మీ చిత్త ప్రకారము ప్రతి ఒక్కరిని దీవించి వారి అవసరాలను తీర్చి మహిమ పొందుమని మనవి చేసుకొనిచున్నాము. దేవా, మేము ఇంకను ఈ పాస్కా కాలంలో ఉండగా పాస్కా పరమరహస్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకొని ఈ యొక్క పాస్కా జీవితమును జీవించుటకు మాకందరకు సహాయమును దయచేయమని మీ కుమారుడును మా ప్రభు అయిన ఉత్థాన క్రీస్తు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.
స్వీకరించుమా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. స్వీకరించుమా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. అర్పించెదము మా సర్వమును, తనువు మనసు నీకే సమర్పింతును. అర్పించెదను ప్రభు మా సర్వమును, తనువు మనసు నీకే సమర్పింతును. అర్పించెదము ప్రభు మా సర్వమును, తనువు మనసు నీకే సమర్పింతును. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. పమగరి సరిని పాని నిసా, పమగరి సరిని పపరి సరిగసా. మా చింతన ఉన్నదంతయు నీ చెంతకొని తెచ్చితిమి. మా చింతన ఉన్నదంతయు మీ చింతకు కొని వచ్చితిమి. నా దేవ చేకొనవా, ప్రేమతో గైకొనవా. నా దేవా చేకొనవా, ప్రేమతో గైకొనవా. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ, మా ప్రేమ కానుక దీవించుమా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ మా ప్రభువా, ఆనందముతో మీ శ్రీసభ అర్పించు అర్పణములను దయతో స్వీకరింపుడు. ఈ ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్య ఆనందమును అనుభవించినట్లు దయచూపుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ మా ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నారు. మీ సమక్షమున
మాకు మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనములు చేయుచున్నారు. ఒకసారి బలి అయిన ఆయన మరలా మరణించుట లేదు. గొర్రెపిల్లైన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. మీ శిలువ ఉత్థానం వల్ల మమ్ము విమోక్షించితివి. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక.
మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది మీ పూజ చేస్తుంటే చాలా బాగా ఉంటుందని కొంతమంది చెప్పారు. కొంతమందికి భక్తి లేని పూజలాగా కనపడుతుంది. కొంతమందికి యేసుప్రభు కనపడితే కొంతమందికి సైతాను కనిపిస్తున్నాడు గురువులో, పూజ చేసే గురువులో. అది మామూలే. ఎవడి ఆలోచనలో అడివి, ఎవడి మనస్తత్వాలు అడివి. ఆ విధంగా ఒక్కోసారి మనలో ఇతరులకి యేసు ప్రభువు కనిపించవచ్చు, సైతాను కూడా కనిపించవచ్చు. వాళ్ళకేం కనిపిస్తుంది కాదు ఇంపార్టెంట్. యేసు ప్రభు సంగతి డిఫరెంట్. ఎందుకంటే యేసు ప్రభువుకి తెలుసు పేతురు గారు ఏమిటో. కాబట్టి ఆయన నీవు చీపో సైతానన్నా దానికి అర్థం ఉంది. కానీ ఈ లోకంలో మనకి కొంతమందికి కనపడుతుంటుంది, మరి మనకు కనపడదు. ఇతరులకు కనపడతాయి మనలోని లోటుపాట్లు, మనకు కనపడవు. ఎవరైనా విమర్శిస్తే బాధపడిపోతాం. నువ్వైనా నేనైనా బాధపడిపోతాం. ఇతరులు ఒక యేసు ప్రభులాగా చక్కగా చెప్పగలిగితే మనలో లోటుపాట్లు చాలా మంచిదే. కానీ సైతాన్లాగా చెప్తే మరి పనిచే వేస్ట్. కాబట్టి మనము ఇతరులలో లోటుపాట్లు చూసినప్పుడు ఏ విధంగా యేసు ప్రభు ప్రేమతో ఆయన ఎత్తి చూపారో అలాగ మనం ఎత్త చూపగలిగితే మంచిదే. అది మంచిది, అవసరం కూడా, బాధ్యత కూడా. ఏదేమైనప్పటికీ ఈరోజు మరొకసారి మనలో ఉన్న మంచినే కాక మనలో ఉన్నటువంటి లోపాలను కూడా గుర్తించి అంగీకరించి సరిదిద్దుకోవడానికి కావలసిన జ్ఞానము కొరకు, పవిత్రాత్మ కొరకు ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని
మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపును. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ మా ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన ఉత్థాన క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. ఆయనను మనం విడిచి వెళ్ళిపోతున్నను మన వెంటబడి మనలను రక్షించుటకు ప్రయత్నించుచున్న యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాన్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రభుని విందు విందు ప్రియుని విందు విందు మధుర విందు పరలోక మహిమల విందు. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు. వేగరండి జనులారా, ఆరగింపరి మృదమారా, సృష్టికర్తను ఈ వేళ. లోకునరారే జనులారా, యేసునాథుని ఈ వేళ, దివ్య పూజలు ఈ వేళ. విందు ప్రభుని విందు విందు ప్రియుని విందు విందు మధుర విందు పరలోక మహిమల విందు. విందు ప్రభుని విందు. ఆకలిగున్న వారలకు ఆకలి తీర్చును ఈ విందు, దప్పికగున్న వారలకు దాహము తీర్చును ఈ విందు.
ఆకలిగొన్న వారలకు ఆకలి తీర్చును ఈ విందు, దప్పికగొన్న వారలకు దాహము తీర్చును ఈ విందు. ఈ విందును లోకొనగా వేగమిరారే ప్రభు సంగమా, ప్రభు విందులో పాల్గొనగా పరిగిడిరారే ప్రియ సంగమా, పరిగిడిరారే ప్రియ సంగమా. ప్రభు సంగమా విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు, విందు ప్రభుని విందు. మానవాపరోగముకు స్వస్థతనిచ్చును ఈ విందు, మరణపు ముళ్ళను విరచుటకై మార్గము చూపును ఈ విందు. మానవ పాపరోగముకు స్వస్థతనిచ్చును ఈ విందు, మరణపు ముళ్ళను విరచుటకై మార్గము చూపును ఈ విందు. ఈ విందును లోకొనగా వేగమిరారే ప్రభు సంగమా, ప్రభు విందులో పాల్గొనగా పరిగిడిరారే ప్రియ సంగమా, పరిగిడిరారే ప్రియ సంగమా. ప్రభు సంగమా విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు, విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు. వేగరండి జనులారా, ఆరగింపని మృదమారా, సృష్టికర్తను ఈ వేళలో లోకొనరారే జనులారా, యేసునాథుని ఈ వేళ, దివ్య పూజలు ఈ వేళ. విందు ప్రభుని విందు, విందు ప్రియుని విందు, విందు మధుర విందు, పరలోక మహిమల విందు, విందు ప్రభుని విందు. ప్రజలను దయతో వీక్షింపుడు. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మీరు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో మీ ఉత్థాన మహిమలో భాగము పొందుదురుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం కూర్చోండి. మనకు సంవత్సరం కాలంగా మన గుళ్ళో సాక్రిస్ట్లో సహాయం చేసినటువంటి మన బ్రదర్ స్టీఫెన్ బ్రదర్ గారికి మనము మరి వారి టైం అయిపోయింది. వారు మరలా సెలవులకు వెళ్ళి ఆ తర్వాత సెమినరీకి వెళ్ళి థియాలజీ కోర్సు మరి చేసుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనకు సహాయం చేసినటువంటి, మనకు సేవ చేసినటువంటి, ముఖ్యంగా నాకు అన్ని విధాల తోడునీడగా ఉన్నటువంటి, నా అనేక పనులు చేసినటువంటి మన స్టీఫెన్ బ్రదర్ గారికి మనము చిన్న సన్మానం చేసుకుందాం. వారికి మన కృతజ్ఞత తెలియపరుచుకుందాం. ఈ లోపల ఇది మరియమాత పూజిత మాసము కాబట్టి మరి ప్రతిరోజు 5:45 జపమాల చెప్పుకుందామని మరి 5 విషయాలు గమనించండి. ఇప్పుడు బ్రదర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మన పెద్దలు మర్యాదల సభ్యులు ముందుకు వచ్చి బ్రదర్ గారికి మన కృతజ్ఞత తెలియపరుద్దాం. బ్రదర్ గారి పేరు స్టీఫెన్. వీరు తొర్రేడు విచారణ, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి తొర్రేడు విచారణకు చెందినటువంటి వారు. మరి థియాలజీకి వెళ్తారు. ఇంకా 3-4 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. మరి ఏ సెమినరీకి వెళ్తారో తెలియదు కానీ వారు సెమినరీకి వెళ్తారు. ముందుకు రండి. మన పెద్దలు మరిదరు వారు ముందుకు వచ్చి నెల చందాలు రాయటంలోనూ, కంప్యూటర్ వర్క్లోనూ, ఇంకా చాలా విధాలుగా నాకు తోడునీడగా ఉన్నారు. మనకు సేవ చేశారు. అయితే ఈ సంవత్సరం మళ్ళీ మనకు ఎవరిని ఇవ్వలేదు. మళ్ళీ మన సమస్య మొదటికి వచ్చేసింది. మన సాక్రిస్టి పని మరి ఎవరు చేయాలో తెలియదు. ఓకే. కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా.